మందాధికారి కోసము, ఉత్తరేషాం అంటే మందాధికారి కోసము, అంటే వివేక సాధన చేయడం కోసము మనము మోటివేట్ చేయాలంటే, మోటివేట్ చేయాలి. అంటే మందాధికారులు కూడా వివేక సాధన చేయాలి. మధ్యాధికారులు చేస్తారు, ఉన్నతాధికారులు చేస్తారు. కానీ మందాధికారులు కొంచెం వెనక ముందు అవుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా వివేక సాధన చేయాలంటే అక్కడ వాళ్ళకు దృఢమైన వివేక సాధన చేసే భావన కలగాలంటే అక్కడ బ్రహ్మానంద ప్రాప్తి, అత్యంత సుఖం లభిస్తుందని చెప్పవలసి వస్తుంది. కానీ ఉంటాయి. కానీ ఆ పదంతో ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మందాధికారులను మోటివేట్ చేయడం కోసం అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఓకే, ఇక్కడి వరకు మోక్షం గురించి కొంత వివరణ ఇవ్వడం జరిగింది. ఈ మోక్ష ప్రాప్తి ఎలా కలుగుతుంది, కొంత సాధన గురించి చెప్పడం జరుగుతుంది. కొన్ని సూత్రాలు చెప్తాను సాధన లోపల. అంటే కేవలము జ్ఞానంతోనే వివేక ప్రాప్తి గాని మోక్షం గాని లభించవు. అంటే ఇప్పుడు సాంఖ్య దర్శనం చదువుతున్నాం, సాంఖ్య దర్శనం అయిపోతుంది, నెక్స్ట్ సండే అయిపోతుందేమో. అయిపోగానే ముక్తి లభించదు, మోక్షం లభించదు. కారణం ఏంటంటే ఇది జ్ఞానం, కానీ సాధన కూడా చేయాలి మనం. అందుకే యోగ శాస్త్రం ప్రాక్టికల్, ఇది సూత్రాలు. ఆ యోగ శాస్త్రంలోని కొన్ని సూత్రాలను తీసుకొని ఇక్కడ ప్రాక్టికల్ గా మనం ఏం చేయాలని ఈ సాంఖ్య దర్శనంలో చెప్పడం జరుగుతుంది. 24వ సూత్రం. ఇందులో మొదలు చెప్తున్నాడు సాధన లోపల, మొదలు చెప్తున్నాడు ఆసనం గురించి. స్థిర సుఖ ఆసనం, స్థిర సుఖ ఆసనం ఇది నియమాః. స్థిరం సుఖం ఆసనం ఇది నా నియమాః. స్థిరం సుఖం ఆసనం ఇది, స్థిరం సుఖం ఆసనం ఇది నా నియమాః. ఏదైతే స్థిరత్వాన్ని సుఖాన్నిస్తుందో అదే ఆసనం. ఫలానా ఆసనము అనే నియమం లేదు. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే స్థిరత్వాన్ని సుఖాన్నిస్తుందో, అంటే నిరంతరమైన స్థిరత్వాన్ని నిరంతరమైన సుఖాన్నిస్తుందో దానినే ఆసనం అంటారు. ఫలానా ఆసనం అనేమీ లేదు. వజ్రాసనం వేసుకోవచ్చు, సిద్ధాసనం వేసుకోవచ్చు, సుఖాసనం వేసుకోవచ్చు, పద్మాసనం వేసుకోవచ్చు. ఇష్టమైన ఆసనం లోపల మనం కూర్చోవచ్చు. కానీ దాని లోపల నిరంతరమైన సుఖం ఉండాలి, నిరంతరమైన స్థిరత్వం ఉండాలి. దాన్నే ఆసనం అంటారు. అంటే సాధన లోపల మొదలు ఆసనం ముఖ్యం. ఆసనాన్ని సాధించాలి. ఎందుకంటే సాధన చేయాలంటే స్థిరత్వము సుఖం అనేది ముఖ్యం. 25వ సూత్రం చెప్తుంది, అసలు సాధన లోపల అతి ముఖ్యమైనది ఏంటిది? యోగాంగాలు కూడా 8 చెప్పడం జరిగింది. 8 అంగాల్లో అతి ముఖ్యమైనది ఏంటిది? ధ్యానమే. ధ్యానమే ముఖ్యమైనది. ధ్యానము మూలమైంది. ధ్యానానికి వెనుక 6 అంగాలు ఉన్నాయి, ధ్యానానికి ముందు ఒక అంగం ఉంది. అంటే 6 అంగాలు ఇవి మొదలు. అంటే 6 అంగాలు దేనికోసం అంటే ధ్యానం కోసమే. అంటే ధ్యానము సక్రమంగా చేయడం కోసమే 6 అంగాలు. ధ్యానము సక్రమంగా చేస్తే సమాధి లభిస్తుంది. లక్ష్యం ఏంటిది? యోగ సాధన యొక్క లక్ష్యం ఏంటి? సమాధి. ఆ సమాధి లభించాలంటే మనం చేసే సాధన ఏంటిది? ధ్యానమే. ధ్యానమే ముఖ్యమైన అంగం. అంటే ధ్యానం ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళకే వివేక ప్రాప్తి కలుగుతుంది. వివేక ప్రాప్తికి అసలైన ప్రయత్నం ఏంటిది? ధ్యానమే. ధ్యానం ద్వారా మాత్రమే వివేక ప్రాప్తి కలుగుతుంది. వివేక ప్రాప్తి కలగాలంటే వేరే మార్గం లేదు, ధ్యానమే మార్గం. 25వ సూత్రం ఏం చెప్తుందంటే ధ్యానం అంటే ఏంటో చెప్తుంది. ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అంటే విషయరాహిత్యం చేయడం మనసును, ధ్యానం. అంటే ఈ సూత్రం ఆధారంగా చాలా మంది ఏమి ఆలోచించకపోవడమే ధ్యానం అని పెద్ద పెద్ద గురువులు కూడా వచ్చారు సమాజంలోకి. అంటే శ్వాసను గమనిస్తూ గమనిస్తూ అన్ని మర్చిపోండి, స్థిరత్వం వస్తుంది, అదే ధ్యానం. ధ్యానం నిర్విషయ మనః అంటే ఏమి ఆలోచించకుండా ఉండండి, వస్తుంటాయి పోతుంటాయి, శ్వాసను గమనించండి అంటూ అంటూ స్థిరత్వం పొందడమే ధ్యానం అని చెప్పడం జరిగింది. అంటే ఈవెన్ వీళ్ళు కూడా రజనీష్ గాని, ఓసో గాని, మహేష్ యోగి గాని వీళ్ళంతా శ్వాసను గమనిస్తూ స్థిరత్వం వరకే ఆగిపోయారు. ఇంకా ముందు సమాధి సాధన గురించి చెప్పలే.
ఎవరు కూడా మనకు బయట యోగులు అని చెప్పుకునే గురువులు సమాధి గురించి చెప్పరు, ధ్యానం వరకే ఆగిపోతారు. కానీ ఇక్కడ ధ్యానం నిర్విషయం మనహ అనే దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ సాధారణమైన అర్థం ఏంటిది? విషయరాహిత్యం చేయడము. విషయాలేంటివి 5. అంటే శబ్దాలు, దృశ్యాలు, స్పర్శ, వాసన, రుచి, ఈ గంధము. అంటే చెవుల ద్వారా శబ్దాలు వినడము, కళ్ళ ద్వారా దృశ్యాలు చూడడము, ముక్కు ద్వారా వాసన చూడడము, చర్మం ద్వారా స్పర్శించడము, నాలుక ద్వారా రుచి చూడడము, ఇవి విషయాలు. అంటే శబ్దాలు, రూపాలు, స్పర్శలు, వాసనలు, తర్వాత రుచులు. వీటినేమంటారు? విషయాలంటారు. వీటిపైన కోరిక లేకుండా చేయడమే ధ్యానం అనేది ఒక అర్థం వస్తుంది. ధ్యానం నిర్విషయమన అంటే. ఇదే శాస్త్రం లోపల రాగోపహతిర్ ధ్యానం అని కూడా వచ్చింది. రాగాలు, కోరికలు లేకుండా చేయడమే ధ్యానం. ఇక్కడ కూడా అదే అర్థం వస్తుంది. ధ్యానం నిర్విషయమన, మనసులో ఏ విషయం లేకుండా చేయాలి. అది సాధారణ అర్థం. అంటే ఈ ఈ రూపరస గంధ స్పర్శ, ఈ వాసన, రుచులను దూరం చేయడము మాత్రమే ధ్యానం కాదు. ధ్యానం నిర్విషయం. మనస్సుకు కూడా కొన్ని వృత్తులున్నాయి. ఆ వృత్తులను దూరం చేయాలి మనం. ఆ వృత్తులను కూడా దూరం చేయడము ధ్యానం అవుతుంది. ఆ వృత్తులు ఏంటిది? అంటే అవిద్య, అస్మిత, రాగము, ద్వేషం, అవినివేశం, వీటిని కూడా దూరం చేయాలి. ఇక్కడ వీటన్నిటిని దూరం చేయడము అంటే ముఖ్యంగా ఈ మనస్సు అనేది త్రిగుణాత్మకం. సత్వగుణము, రజోగుణము, తమో గుణము తోని తయారైంది. ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణం ఏంటంటే అధికారాన్ని కలిగి ఉన్నాయి. అధికారాన్ని కలిగి ఉండడం ద్వారా ఏమవుతుందంటే మన లోపల వృత్తులు ఏర్పడతాయి. ఆ వృత్తులను నిరోధించాలంటే ఈ సత్వ, రజో, తమో గుణాలను మనము వాటి యొక్క పనిని ఆపివేయాలి. అంటే వాటి ఈ గుణాలు యొక్క అధికారము ప్రదర్శించకుండా మనం చూడాలి. ఈ సత్వగుణం గాని, రజోగుణం గాని, తమో గుణం గాని వాటి యొక్క గుణాలను ప్రదర్శించకుండా చేస్తే అప్పుడు వృత్తులు పుట్టవు. మరి ఇవి గుణాలను ప్రదర్శించకుండా చేయాలంటే మన లోపలున్న ఈ అవిద్య సంస్కారాలు నశింపజేయాలి. అవిద్య సంస్కారాలను నశింపజేస్తే ఈ గుణముల యొక్క అధికారం అనేది నశిస్తుంది. గుణముల యొక్క అధికారం నశిస్తే చిత్తవృత్తులు ఉండవు. ఆ చిత్తవృత్తులను నిరోధించడమే నిజమైన ధ్యానం. ధ్యానం నిర్విషయం మనః, మనస్సు లోపల గుణముల యొక్క వృత్తులు లేకుండా చేయడమే ధ్యానం. అంటే ప్రమాణము, విపర్యాయము, నిద్ర, స్మృతి, ఇవన్నీ అంటే ప్రమాణము, విపర్యాయము, వికల్పము, నిద్ర, స్మృతి ఇవి ఏవి లేకుండా చేయడం మనసు లోపల, అది ధ్యానం అవుతుంది. ధ్యానం నిర్విషయం మనః అంటే ఈ భూతాల విషయాలు ఉండకూడదు, మనసుకు సంబంధించిన విషయాలు ఉండకూడదు. ఆ మనసు తయారైన ఆ సత్వరజోతమో గుణాల యొక్క అధికారం ఉండకూడదు. మనసు లోపల వృత్తులు ఏర్పడకూడదు. ఇవన్నిటిని దూరం చేస్తేనే ధ్యానం అంటారు. అంటే ఇక్కడ ఈ ధ్యానానికి అర్థం ఎలా వస్తుందంటే ధ్యానం అన్న సమాధానం ఒకటే అర్థమవుతుంది. అంటే శాస్త్రం లోపల ఒక్కొక్కసారి సమాధిని కూడా ధ్యానం అనడం జరుగుతుంది. ఇక్కడ ధ్యానానికి అర్థం మాత్రం సమాధే. అంటే మన వృత్తులన్నీ కూడా ఎప్పుడు నిరోధించబడతాయి? వృత్తి నిరోధం ఎప్పుడు పూర్తిగా జరుగుతుంది? యోగః చిత్తవృత్తి నిరోధః. చిత్తవృత్తులను నిరోధించడం యోగః సమాధి. సమాధి లోపలనే చిత్తవృత్తుల నిరోధం జరుగుతుంది. అంటే సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి లోపల, అంటే సంప్రజ్ఞాత సమాధి లోపల చిత్తవృత్తులు నిరోధిస్తూ మనము అసంప్రజ్ఞాత సమాధిలోకి వెళ్తాం. అంటే ఇక్కడ ఈ ధ్యానానికి మనము 3 అర్థాలు తీసుకోవచ్చు. ధ్యానం అని అర్థం తీసుకోవచ్చు, సంప్రజ్ఞాత సమాధి అని అర్థం తీసుకోవచ్చు, అసంప్రజ్ఞాత సమాధి అని కూడా అర్థం తీసుకోవచ్చు. అంటే ఏది ఏమైనప్పటికీ ధ్యానం అంటే మన మనస్సును నిర్విషయం చేయడం, అంటే విషయరాహిత్యం చేయడం. విషయరాహిత్యం అయితే అప్పుడు ఏమవుతుంది? తదా ద్రష్టు స్వరూప అవస్థానం, మన స్వరూపంలో మనం ఉంటాం.
అంటే మన స్వరూపం ఏంటిది? ఆత్మస్వరూపంలో ఉంటాం. ఒకవేళ విషయాలను గిట్ట మనం దూరం చేయకుంటే ఎలా ఉంటామంటే వృత్తి సారూప్యం ఇతరత్ర. వృత్తి రూపంలోనే ఉంటాం. కనుక మనము ధ్యానము ద్వారా మనస్సును నిర్విషయం చేయాలి. వృత్తి రాహిత్యం చేయాలి. అప్పుడే ఆత్మప్రాప్తి అనేది కలుగుతుందనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక్కడ 26వ సూత్రం చెప్తుంది. ఉభయత అపి అవిశేషాచ్చేత్ ఉభయత అపి అవిశేషాచ్చేత్ నైవం ఉపరాగ నిరోధాత్ విశేషాత్. ఉపరాగ నిరోధాత్ విశేష. ఉభయత అపి అవిశేషాచ్చేత్ నైవం ఉపరాగ నిరోధాత్ విశేష. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మలోపల అపాయము ఉపజనము అనే లక్షణాలు లేవు. అపాయము అంటే ఉన్న వాటిని పోడగొట్టుకోవడము, ఉపజనము అంటే లేని వాటిని పొందడం అనే లక్షణాలు లేవు ఆత్మలోపల. అవి లేవు. కానీ ధ్యానం వల్ల ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది అంటే ఎలా జరుగుతుంది? ఆత్మలోపల కొత్త లక్షణాలు రావు, పాత లక్షణాలు పోనప్పుడు ఈ ధ్యానం గొప్ప ప్రక్రియ, దీనివల్ల అది జరుగుతుంది, ఇది జరుగుతుంది చెప్పడంలో అర్థం ఏంటి అనే దానికి సూత్రం చెప్తుంది. ఉభయత అపి అవిశేషాచ్చేత్ నైవం ఉపరాగ నిరోధాత్ విశేష. ఈ రెండు కూడా అంటే ఇక్కడ ఏంటంటే ధ్యానం వల్ల మనకు ఏది ఆత్మలోపల కొత్తగా ఏది రాదు, కొత్తగా ఏది పోదు. కానీ ఉపరాగం అనేది నశిస్తుంది. దీని విశేషం ఏంటంటే ఉపరాగ నిరోధాత్. ఉపరాగం అనేది నశిస్తుంది అంటే రాగద్వేషాలు నశిస్తాయి. రాగద్వేషాలు ఎక్కడుంటాయి? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం ఎక్కడుంటాయి? అంతఃకరణలోనే ఉంటాయి. అంతఃకరణములో అంటే మనం ధ్యానం చేయడం ద్వారా అంతఃకరణములో ఉన్న ఈ రాగద్వేషాలు నశించడమే ధ్యానం యొక్క విశేషం. అంటే ధ్యానము చేస్తే రాగద్వేషాలు నశిస్తాయి. అంటే చూడండి, అంటే మనకు ఒక అనుమానం వస్తుంది. రాగద్వేషాలు నశించడమే ధ్యానం అంటాము, ధ్యానం ద్వారా రాగద్వేషాలు నశిస్తాయి అంటాము. దీని అర్థం ఏంటిది? ఇవి పరస్పరం సహకరించుకుంటాయి. మనము అంటే గౌతమ బుద్ధుడు కూడా చెప్పడం జరిగింది. ఏంటి? దుఃఖానికి మూలము కోరికలు. కోరికలు అంటే రాగం. అంటే రాగద్వేషాలు దుఃఖానికి కారణం. ఈ రాగద్వేషాలను దూరం చేసుకుంటేనే ధ్యాన స్థితి కలుగుతుంది. కానీ ధ్యానం ఏం చేస్తుంది? రాగద్వేషాలు నశింపజేస్తుంది. అంటే పరస్పరం సహకరించుకుంటాయి. రాగద్వేషాలు ఉంటే ధ్యానం చేయలేము. అంటే రాగద్వేషాలను నశింపజేస్తే ధ్యానం చేయొచ్చు. అదే విధంగా ధ్యానం చేస్తే రాగద్వేషాలు నశిస్తాయి. అంటే ధ్యానము చేసే అంత రాగద్వేషాలను దూరం చేసుకోవాలి మొదలు మనం. అంటే మనం స్థిరంగా కూర్చొని స్థిరత్వంతోని ధ్యానము చేసే స్థితి పొందే వరకు మన కోరికలను నిరోధించుకోవాలి. ఆ తర్వాత మనము ధ్యానం లోపల ప్రయత్నం చేస్తాం గనుక మనకున్న రాగద్వేషాలు పూర్తిగా నశించి సమాధి ప్రాప్తి అనేది కలుగుతుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక 27వ సూత్రం చెప్తుంది. నిసంగేపి ఉపరాగో అవివేకాత్. ఆత్మ నిసంగమైనప్పటికీ అంటే దేనితోని కలవదు. ఆత్మ లోపల కొత్త లక్షణాలు రావు, పాత లక్షణాలు పోవు. నిస్సంగేపి ఉపరాగో అవివేకాత్. ఇది నిసంగమైనప్పటికీ అవివేకం వల్ల రాగద్వేషాలను పొందుతుంది. అంటే ఈ రాగద్వేషాలు ఎక్కడున్నాయి? అంతఃకరణలోనే ఉన్నాయి. అవివేకం ఎక్కడుంది? అంతఃకరణలోనే ఉంది. అంటే అంతఃకరణం లోపల రాగద్వేషాలుంటే అవివేకం ఉన్నట్టే అర్థం. అంటే అంతఃకరణంలో ఉన్న అవివేకాన్ని నశింపజేస్తే రాగద్వేషాలు నశిస్తాయి. రెండు కూడా అంతఃకరణలోనే. రాగద్వేషాలు అంతఃకరణలోనే ఉన్నాయి, అవివేకం కూడా అంతఃకరణలోనే ఉంది. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే అంతఃకరణంలో ఉన్న రాగద్వేషాలు నశిస్తాయి కనుక అవివేకం నశిస్తుంది. నిస్సంగేపి ఉపరాగో అవివేకాత్. అంటే ఉపరాగం అనేది అంటే
ఈ రాగ ద్వేషాలన్నిటి నశిస్తాయి. ఆత్మ నిస్సంగమైనప్పటికిని. ఆత్మ నిస్సంగమైనప్పటికిని అవివేకం వల్ల ఉపరాగం కలుగుతుంది. ఆత్మ నిస్సంగమే. కానీ అవివేకము చిత్తములో ఉండడం ద్వారా రాగద్వేషాలు కలుగుతున్నాయి. ఆ రాగద్వేషాలను దూరం చేసుకుంటే వివేకం వస్తది. వివేకం వస్తే ఈ ఇక రాగద్వేషాలు ఉండవు. ధ్యానం వల్ల ఏమవుతుంది? ఈ రాగద్వేషాలు తగ్గుతాయి గనక, ఆ రాగద్వేషాలు తగ్గడం ద్వారా అదే అంతఃకరణ లోపల వివేకం ఉదయిస్తుంది. ఆ వివేకం ఉదయించడం ద్వారా ఆత్మ తన స్వరూపాన్ని తాను పొందుతుంది. ఏ విధంగానంటే అనేది 22వ సూత్రం చెప్తుంది. జపస్ఫటికయో జపస్ఫటికయోః ఇవ నోపరాగః కింత్వాభిమానః. జపస్ఫటికయోః ఇవ నోపరాగః కింతు అభిమానః. కింత్వాభిమానః అంటే కింతు అభిమానః. జపస్ఫటిక. జప అంటే జప పుష్పము. స్ఫటిక అంటే త్రిభుజి అనుకోండి, షడ్భుజి అనుకోండి, ఒక గాజు పదార్థం. ఇక్కడ స్ఫటికము అంటే గాజు పదార్థం కావచ్చు, వజ్రం కావచ్చు, ఇంకేదైనా మొత్తానికి గ్లాసులా ఉండే తెల్లని గ్లాస్‌తో గాజుతో కూడిన పదార్థము ముందు పుష్పము యొక్క కలర్ అనేది ఆ స్ఫటికంలో కనిపిస్తుంది. ఆ తెల్లని స్ఫటికం లోపల పువ్వు యొక్క రంగు కనిపిస్తుంటుంది. అంటే ఎర్రని పుష్పాలుంచితే ఎర్రటి రంగొస్తుంది స్ఫటికానికి. పచ్చని పుష్పాలుంటే పచ్చటి, పసుపచ్చని పుష్పాలుంచితే పసుపచ్చని రంగొస్తుంది. ఆకుపచ్చని ఉంచితే ఆకుపచ్చని రంగొస్తుంది. అలా పుష్పాలను బట్టి స్ఫటికం మణి యొక్క రంగు మారుతూ ఉంటుంది. ఆ విధంగానే మనము మన ముందు చిత్తవృత్తులున్నప్పుడు రంగు మారుతుందా? ఏమైనా తేడా ఉందా? అనే దానికి సమాధానం ఏంటంటే నోపరాగః. దాని యాజ్ ఇట్ ఈజ్ అలా గాదు. ఎందుకంటే స్ఫటికమణి గాని, పుష్పాలు గాని, స్ఫటికమణి అక్కడేంటిది? జడ పదార్థం. ఇక్కడ ఆత్మ అనేది చేతన పదార్థం. చేతన పదార్థం లోపల ఈ ఉపరాగం ఎలా ఉంటుంది అంటే, అది ఉన్నది అనే భావన కలుగుతుంది. యాక్చువల్ దానికి రంగే మారదు. ఆత్మ రంగు మారదు యాక్చువల్. ఇక్కడ స్ఫటికమని రంగు మారుతుంది. కానీ అక్కడ రంగు మారదు ఆత్మది. కానీ వృత్తుల ఆకారం ఎందుకు వృత్తి సారూప్యమితరత్ర ఎందుకన్నారంటే, అవివేకం వల్ల అదే నేననుకుంటుంది. అంటే ఆ ఎరుపు కలరే నేననుకుంటుంది. ఆ పసుపు కలరే నేననుకుంటుంది. కానీ ఆత్మ అలా భావించడం వల్ల ఇలా కలుగుతుంది. ఇక్కడ స్ఫటికం అనేది జడ పదార్థం గనుక దానిలో ఏ కలర్ అంటే ఆ కలర్ వస్తుంది. అంతేకాకుండా ఆ రంగు పూలను పక్కకు తీసేస్తే స్ఫటిక స్వచ్ఛమైన తెల్లనాకారాన్ని పొందుతుంది. కానీ మనస్సుకు విషయాలను దూరం చేసిన దానికి సంబంధించిన స్మృతులు ఈ ఆత్మ లోపల ఉంటాయి గనక, ఆత్మ అది ఎప్పుడూ గూడా తనను తాను పొందలేదు. అంటే వృత్తులు అంటే ఇప్పుడు ముందట విషయాలుంటేనే ఆత్మ విషయాల రూపాన్ని పొందడం గాదు. ఆ విషయాలు పక్కకు వెళ్ళినా దానికి సంబంధించిన స్మృతి వల్ల గూడా ఆ స్మృతుల ఆకారాన్ని పొందుతుంది ఆత్మ. స్ఫటికమణిలా గాదు. ఇంకా అంతకంటే బలమైందిది ఆత్మ. ఎందుకంటే ఉన్నప్పుడు దాని ఆకారమే తన ఆకారం అనుకుంటుంది. అది పోయినంక గూడా దానికి స్మృతుల్లో ద్వారా దానిలో ఉన్న స్మృతుల ద్వారా ఆ స్మృతులకున్న ఆకారమే తన ఆకారం అనుకుంటుంది. కనుక అలా కాదు. నోపరాగః. ఉపరాగం అనేది స్ఫటికమణిలా ఉండదు. ఆత్మ యొక్క ఉపరాగం అనేది చాలా బలంగా ఉంటుంది. అవి ఉన్నా లేకున్నా వాటి స్మృతులున్నా సరిపోతది. ఆ స్మృతులలోనే ఉంటుంది ఆత్మ. ఆ స్మృతుల ఆకారమే తన ఆకారం అనుకుంటుంది. ఆ స్ అంటే అలాంటి ఇది ఎలా కలుగుతుందంటే అక్కడ ఉపరాగం అంటారు దాన్ని. దీన్ని అభిమానం అంటారు. అభిమానం అంటే ఏందంటే అదే నేననుకోవడం. ఉపరాగం అంటే అది ఉంటే అంటే అక్కడ పుష్పాలుంటే స్ఫటికమణిలో కలరొస్తది. పుష్పాలు తీసేస్తే కలర్ పోతది. కానీ ఇక్కడ ఆత్మలో అలా గాదు. ఆత్మలో ఏంటంటే ఆ విషయాలు ముందు ఉన్నా, ముందు లేకున్నా అభిమానం ఉంది గనక, అభిమానం అంటే తానే నేననుకున్నది గనక ఆత్మ యొక్క
ఈ ఉపరాగం అనేది చాలా బలంగా ఉంటుంది. అభిమానంతో కూడింది గనక విషయాలు ముందు లేకున్నా అది తప్పకుండా ఆ విషయాలకు సంబంధించిన స్మృతులను తనలానే భావిస్తూ ఉంటుంది. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక 29వ సూత్రం. మరి దీన్ని ఎలా నిరోధించడం? ఆత్మ యొక్క అభిమానము, నేనే వస్తువులు నేనే అనుకుని, విషయాలు నేను అని అనుకునే అభిమానాన్ని ఎలా దూరం చేయాలి? వృత్తి సారూప్యమితరత్ర. వృత్తే తన స్వరూపం అనుకునే ఈ భావనను ఆత్మ నుంచి ఎలా దూరం చేయాలి అనే దానికి ఈ సూత్రం చెప్తుంది. ధ్యాన ధారణాభ్యాస వైరాగ్యాది వైరాగ్యాదిభిః తన్నిరోధః. ధ్యాన ధారణ అభ్యాస వైరాగ్యాదిభిః తన్నిరోధః. అంటే ధ్యానం వల్ల, ధారణం వల్ల, అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల ఈ ఆత్మ యొక్క అభిమానాన్ని మనము దూరం చేయొచ్చు. అభిమానం అంటే ఏంటి? వృత్తులే నేను అనుకునే స్వభావం. దాన్ని మనము దూరం చేయొచ్చు. దీనివల్ల ధ్యానం వల్ల, ధారణ వల్ల, అభ్యాసము, వైరాగ్యం వల్ల. వైరాగ్యాది అన్నాడు. వైరాగ్యాదిభిః, ఆదిభిః. వైరాగ్యము ఆదిభిః అంటే వైరాగ్యము మిగతా సాధన వల్ల. అంటే ఇవన్నీ కూడా ఉపాయాలు. అంటే మనము చిత్తవృత్తులను నిరోధించడానికి ఉపయోగాలు. ధ్యానము, ధారణ, అభ్యాసము, వైరాగ్యము, ఇంకా మిగతాయి యోగశాస్త్రంలో చెప్పిన సాధనలన్నీ కూడా ఉపాయాలు. ఆ ఉపాయాల ద్వారా మనము ఈ వృత్తి సారూప్యత అనే విషయాన్ని నిరోధించవచ్చు. అంటే వృత్తే తన స్వరూపం అనుకునే అభిమానాన్ని దూరం చేయొచ్చు. ఆత్మకున్న అభిమానాన్ని దూరం చేయొచ్చు. ఎందుకంటే వీటిని సాధన చేయడం ద్వారా చిత్తం లోపల ఉన్న అవివేకం నశిస్తుంది గనుక, అంటే రాగద్వేషాలు నశిస్తాయి గనుక అప్పుడు ఆత్మ తన స్వరూపాన్ని తాను పొందుతుంది. ఇంకా 30వ సూత్రం. ఇంకా అంటే ఈ పూర్తిగా దీన్ని పొందడం కోసం ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, అంటే వివేక ప్రాప్తిని పొందడం కోసము 30వ సూత్రం ఏం చెప్తుందంటే, లయ విక్షేపయోః వ్యావృత్య ఇత్యాచార్యః. లయ విక్షేపయోః వ్యావృత్య ఇత్యాచార్యః. దీని అర్థం ఏంటంటే లయములను, విక్షేపాలను దూరము చేయడమే వివేక ప్రాప్తికి ముఖ్యమైన కారణం అని చెప్పడం జరిగింది. లయం ఏంటిది, విక్షేపం ఏంటిది చెప్తాము. లయము అంటే మనకు వృత్తయ పంచతయ్యా క్లిష్టా అనే సూత్రం వస్తుంది. వృత్తులు 5 రకాలు. ఏంటివి? ప్రమాణము, విపర్యాయము, వికల్పము, స్మృతి, నిద్ర. అంటే వీటి లోపల, అంటే ఈ 5 వృత్తుల లోపల నిద్ర అనేదాన్ని లయం అంటారు. నిద్ర కాకుండా మిగతా 4 వృత్తులను అంటే ప్రమాణము, విపర్యాయము, వికల్పము, స్మృతిని వీటిని విక్షేపం అంటారు. లయము, విక్షేపము అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ 5 వృత్తులను వ్యావృత్తి చేయడమే, అంటే నిరోధించడమే వివేక ప్రాప్తికి మూల కారణం అనేది ఒక అర్థం. ఇక రెండవ అర్థం ఏంటంటే, మనుషులు 5 రకాలుగా పుడతారు. మూఢులు, క్షిప్తులు, విక్షిప్తులు, ఏకాగ్రులు, నిరుద్ధులు అని. అంటే మనం ఎలా పుట్టినా మన లక్ష్యం ఏంటిది? ఏకాగ్రులు, నిరుద్ధులు కావడం కోసం. ఏకాగ్రులు అంటే సంప్రజ్ఞాత సమాధిని పొందే అర్హత ఉన్నవాళ్ళు. నిరుద్ధులు అంటే అసంప్రజ్ఞాత సమాధిని పొందే అర్హత ఉన్నవాళ్ళు. మనము సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత సమాధి అర్హతలను పొందాలంటే మనం ఏం చేయాలంటే ఈ మూఢత్వాన్ని, క్షిప్తత్వాన్ని, విక్షిప్తత్వాన్ని దూరం చేసుకోవాలి. ఇక్కడ లయ విక్షేపయోః అంటే లయ అంటే మూఢత్వాన్ని దూరం చేయాలి. విక్షేపయోః అంటే క్షిప్త, విక్షిప్త అవస్థలను దూరం చేసుకోవాలి. మూఢావస్థను దూరం చేసుకోవడము లయము. ఇక
చిత్త విక్షిప్త అవస్థలను దూరం చేయడాన్ని విక్షేపం అంటారు. లయ విక్షేపయోహం అంటే రెండవ అర్థం ఇది. ఇక మూడో అర్థం ఏంటంటే లయ అంటే తామసికము, విక్షేపము అంటే రాజసికము. అంటే తామసిక రాజసికాలను దూరం చేయడమే వివేక ప్రాప్తికి ముఖ్యమైన కారణమవుతుంది. ఇది ఆచార్య యొక్క అభిమతం. ఇత్యాచార్య ఇది ఆచార్య అంటే కపిలాచార్యుంది కానీ మిగతా ఆచార్యుల యొక్క ఉద్దేశం ఏంటంటే రాజసికాన్ని, తామసికాన్ని, ఈ ఈ పంచవృత్తులను, తర్వాత ఈ మూఢత్వాన్ని, క్షిప్తాన్ని, విక్షిప్తాన్ని దూరం చేసుకోవడమే వివేక ప్రాప్తికి ముఖ్యమైన కారణం అని చెప్పడం జరిగింది. ఇక 31 సూత్రం ఏంటంటే మరి ఈ సాధన ఎక్కడ చేయాలి? ధ్యానము చాలా మంది చెప్తుంటారు అక్కడ చేయాలి ధ్యానం, ఇక్కడ చేయాలి, అది ఇది అని చెప్తుంటారు కదా. నదీ తీరంలో చేయాలి, కొండ ప్రాంతాల్లో చేయాలి, సముద్ర తీరంలో చేయాలి, మంచి వాతావరణంలో చేయాలి, ఇలా చెప్తారు కదా. మరి ధ్యాన సాధన ఎక్కడ చేయాలి అనే దానికి సూత్రం చెప్తుంది. నా స్థాన నియమాహ చిత్త ప్రసాదాత్. సమాధి లభించాలంటే ధ్యానము ఫలానా చోట చేయాలనే నియమం లేదు, ఎక్కడైనా చేయొచ్చు. ఎక్కడైతే మనకు మనసు స్థిరంగా ఉంటుందో అక్కడ చేయొచ్చు. నదీ తీరంలోనే చేయాలి, సముద్ర తీరంలో చేయాలి, చెరువు తాటక తీరంలోనే చేయాలి, కొండల ప్రాంతంలో చేయాలి, హిమాలయాల్లోనే చేయాలని అట్లాంటి నియమం. నా స్థాన నియమాహ, స్థానం యొక్క నియమమే లేదు. చిత్త ప్రసాదాత్, ఎక్కడైతే చిత్తము ప్రసన్నంగా ఉంటుందో అక్కడ ధ్యానం చేయాలి. అది మన ఇంట్లో కావచ్చు, మన బెడ్రూమ్ లో కావచ్చు, మన హాల్లో కావచ్చు, మన స్లాబ్ పైన కావచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. నా స్థాన నియమాహ చిత్త ప్రసాదాత్, ధ్యానం ఎక్కడైనా చేయవచ్చు. కానీ అందరికీ అన్ని స్థానాలు ఒకేలా ఉండవు. కొంతమందికి ఒక చోట స్థిరత్వం ఉంటే ఇంకో ఇంకొంతమందికి అక్కడ స్థిరత్వం ఉండదు. ఒక వ్యక్తికి ఒక చోట స్థిరత్వం వస్తే ఇంకో వ్యక్తికి అక్కడ స్థిరత్వం రాదు. కనుక వ్యక్తిగతం, ధ్యానం చేసే స్థానం అనేది వ్యక్తిగతం. ఎవరికి ఎక్కడ ఏకాగ్రత లభిస్తుందో, స్థిరత్వం ఉంటుందో అక్కడే ధ్యాన సాధన చేయాలి అనేది ఈ సూత్రం యొక్క అర్థం. ఇంకా 32వ సూత్రం. అసలు ప్రకృతికి అంటే ప్రకృతి లోపల అంటే కొంచెం ప్రకృతి గురించి చెప్తున్నాడు, ఈ జగత్తు గురించి. అంటే మనకు వివేక జ్ఞానం అనేది దేని గురించి రావాలి? మూల ప్రకృతి, ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తెలవాలి. ఈ రెండిటి గురించి తెలవడం లోపల మొదటిది ఏంటిది? మూల ప్రకృతి యొక్క యథార్థ స్వరూపం తెలవాలి. మూల ప్రకృతి యొక్క యథార్థ స్వరూపం తెలవాలంటే మూల ప్రకృతి ఏంటో కొంత తెలవాలి. మళ్ళీ చెప్తున్నాడు 32వ సూత్రం లోపల. ప్రకృతే ప్రకృతే ప్రకృతేరా ప్రకృతే ఆద్యోపదానత, ప్రకృతే ఆద్యోపదానత అన్యేషాం తత్కార్యత్వ శృతే. ప్రకృతే ఆద్యోపదానత అన్యేషాం తత్కార్యత్వ శృతే. ప్రతి పదార్థము కూడా ఈ ప్రధానము ద్వారానే తయారైంది, అంటే మూల ప్రకృతి ద్వారానే తయారైంది. మూల ప్రకృతి ఒకటే కారణం, మిగతా అన్ని కార్యాలే. మూల ప్రకృతి తర్వాత ఏర్పడ్డ ప్రతిదీ కూడా కార్యమే. మహాతత్వం కార్యమే, అహంకారం కార్యమే, తర్వాత తన్మాత్రలు కార్యమే, పంచమహాభూతాలు కార్యాలే, పంచభూతాల తర్వాత పంచభూతాల నుండి ఏర్పడ్డ పదార్థాలన్నీ కూడా కార్యాలే. అన్ని కూడా కార్యాలే. కానీ అన్నిట్లో కూడా కారణ రూపంలో ఉంది మాత్రము మూల ప్రకృతి. ప్రకృతే ఆద్యోపదానత, అన్నిటికంటే మొదటి ఉపాదాన కారణం ఏంటిది? ప్రతి పదార్థానికి ఉపాదాన కారణం ఏంటిదంటే మూల ప్రకృతి. మూల ప్రకృతి ఆద్యోపదానత కలిగి ఉంది, అంటే అన్నిటికీ అది ఉపాదానం. అన్ని పదార్థాలకు ఉపాదాన కారణం ఏంటిది? మూల ప్రకృతే. మూల ప్రకృతికి ఉపాదాన కారణం లేదు. మూలే మూలాభావాత్ అమూలం మూలం, అది మూలం, అదే మూలం, దానికి మూలం లేదు. అన్నిటికీ మూలం అది, ఆ మూల ప్రకృతే అన్నిటికీ. ఎందుకంటే అన్యేషాం తత్కార్యత్వ శృతే, అన్నిట్లో కూడా కార్యత్వ శృతి ఉంది, కానీ మూల ప్రకృతిలో కార్యత్వ శృతి లేదు. మూల ప్రకృతి కార్యం కాదు, కారణమే. మిగతా అన్ని కూడా కార్యాలు.
ఇక 33వ సూత్రం చెప్తుంది, నిత్యత్వేపి నాత్మనో యోగ్యత అభావాత్. నిత్యత్వేపి నాత్మనో యోగ్యత్వ అభావాత్. ఇక్కడ పూర్వపక్షి అడుగుతున్నాడు, ఆత్మ కాని పరమాత్మ కాని ఉపాదాన కారణం ఎందుకు కాదు? ఇక్కడ మూల ప్రకృతి మాత్రమే ఉపాదాన కారణం అని చెప్తున్నారు. మరి ఆత్మ పరమాత్మ కూడా ఉపాదాన కారణం కావచ్చు కదా, అవి కూడా నిత్య పదార్థాలే కదా, అవి కూడా ఈ మూల ప్రకృతిలాగా అనాది పదార్థమే కదా అని అడుగుతున్నాడు. దానికి ఋషి ఏం చెప్తున్నాడంటే, నిత్యత్వేపి నాత్మనో యోగ్యత్వ అభావత్వం. నిత్యమే, ఆత్మ పరమాత్మ కూడా మూల ప్రకృతి ద్వారా నిత్యమే, కానీ ఆత్మకు నా ఆత్మనో యోగ్యత, ఈ ఆత్మకు పరమాత్మకు యోగ్యత్వము లేదు. యోగ్యత్వ అభావాత్, వాటికి ఈ కార్యరూపము తాల్చే యోగ్యత లేదు. ఎప్పుడైనా కార్యము ఎలా ఉంటుంది? కారణంలా ఉంటుంది. ఇప్పుడు ఈ కనిపించే కార్యం లోపల ఈ ఆత్మ పరమాత్మ లక్షణాలు ఉండవు, జడ లక్షణాలు ఉంటాయి. మూల ప్రకృతికి ఈ కనిపించే జగత్తును నిర్మించే సామర్థ్యం ఉంది, కానీ ఆత్మకు పరమాత్మకు లేదు. ఆత్మకు పరమాత్మకు ఎంత శక్తి ఉన్నప్పటికీ అవి ఈ కార్య జగత్తులా మారలేవు. వాటికి అలాంటి నా ఆత్మనో యోగ్యత్వ అభావాత్, యోగ్యత్వం లేదు. ఆత్మకు యోగ్యత్వము లేదు. ఆత్మ గాని పరమాత్మ గాని ఈ జగత్తును నిర్మించే యోగ్యత్వం లేదు. పరమేశ్వరుడు మూల ప్రకృతి ద్వారా ఈ జగత్తును నిర్మిస్తాడు, నిమిత్త కారణంగానే, ఉపాదాన కారణం కాదు. ఆత్మ అనేది ఈ ప్రకృతితో తయారైన సూక్ష్మ స్థూల శరీరం ద్వారా సుఖ దుఃఖాలను భోగిస్తుందే కానీ దానికి కూడా ఈ కార్యత్వాన్ని పొందే యోగ్యత లేదు. రెండు కూడా అనాది పదార్థాలే. మూడు అనాది పదార్థాలు అయినప్పటికీ అందులో మూల ప్రకృతి లోపల మార్పు చెందే లక్షణం ఉంది, కానీ ఆత్మల పరమాత్మలో మార్పు చెందే లక్షణము లేదు. కనుక ఎప్పుడు కూడా ఆత్మ పరమాత్మ ఈ జగత్తుకు ఉపాదాన కారణము కాలేవు. 34. శృతి విరోధాత్ నా కుతర్కాపసద స్వాత్మలాభ. శృతి విరోధాత్ నా కుతర్కాపసద స్వాత్మలాభ. కుతర్కాపసద ఇక్కడ అంటే ఆత్మ ద్వారా పరమాత్మ ద్వారా ఈ జగత్తు నిర్మించిందంటే ఇది శృతికి విరోధం. అంటే వేదము తర్వాత వేదాది శాస్త్రాలైన స్మృతులకు విరోధం అవుతుంది. ఇది శృతి విరోధాత్, ఇది కుతర్కం అవుతుంది, తర్కము కాదు ఇది. అంటే ఆత్మ పరమాత్మ ఈ జగత్తుకు ఉపాదాన కారణం అనేది కుతర్కం అవుతుంది. అంటే కొంతమంది ఏం చేశారంటే, నాపసద కుతర్కాపసద అంటే ఏంటంటే, కుతర్కం చేసేవాళ్ళు కూర్చొని రకరకాల పుస్తకాలు రాశారు. ఏంటిది? ఆత్మ పరమాత్మ అంటే ఆత్మ పరమాత్మ వేరు కాదు, పరమాత్మ ఒకడే ఉండేవాడు, ఆ పరమాత్మ నుంచే ఈ జగత్తు నిర్మాణం జరిగిందని కుతర్కం చేసేవాళ్ళు కూర్చొని రకరకాల గ్రంథాలు రాయడం జరిగింది. అందుకే చాలా ప్రచారంలో ఉంది. అంటే బ్రహ్మ నుంచే ఈ జగత్ ఏర్పడింది, పరమాత్మ నుంచే ఈ జగత్ ఏర్పడింది అనే సిద్ధాంతము చాలా బలంగా వ్యాప్తి చేశారు. కానీ ఇది శృతికి విరోధం. శృతి విరోధాత్మ కుతర్కాపసద స్వాత్మలాభ. వాళ్ళ లాభం కోసం చేశారే తప్ప కానీ నిజానికి ఇది శృతికి విరోధము. కనుక ఎప్పుడు కూడా పరమాత్మ ఈ జగత్తుకు ఉపాదాన కారణము కాలేడు. మరి ఈ మూల ప్రకృతి అనేది ప్రతి దాంట్లో కూడా కారణము అని చెప్పడానికి ఈ సూత్రం చెప్తుంది. 35వ సూత్రం, పారంపర్యేపి ప్రధానానువృత్తి అణువత్. పారంపర్యేపి, ప్రతి పదార్థం లోపల కూడా మూల ప్రకృతి ఉంటది. ప్రధాన అనువృత్తి, ప్రధానం అంటే మూల ప్రకృతి. ప్రధాన అనువృత్తి, ప్రధానము అనేది ప్రతి పదార్థంలో ఉంటుంది. నువ్వు ఏ పదార్థాన్ని మనము సూక్ష్మంగా పరిశీలించినా దాని లోపల సత్వరజతమో గుణాలు ఉంటాయి. ఏ విధంగానంటే అణువత్. అణువత్ అంటే ఇక్కడ అర్థం ఏం చెప్పాడంటే, ఘట్ పట్ మట్. ఘటము అంటే కుండ,
పటము అంటే వస్త్రము, మఠము అంటే ఇల్లు. ఈ మూడిటి లోపల అణువులు ఉండడం ఎంత నిజమో ప్రతి పదార్థంలో కూడా మూల ప్రకృతి ఉండడం కూడా అంతే నిజం. ఎలా అంటే ఇప్పుడు కుండను తీసుకున్నాం. కుండను విభజిస్తే కపాలము అంటే పెంకులవుతాయి. ఆ పెంకులను విభజిస్తే మట్టి అవుతుంది. అంటే చూర్ణం చేస్తే. ఆ చూర్ణం మట్టి లోపల మట్టి అణువులుంటాయి. అదే విధంగా వస్త్రాన్ని తీసుకుంటే వస్త్రంలో ఏముంటాయి? దారాలుంటాయి. ఆ దారాలను విడదీస్తే ఏమొస్తుంది? పత్తి. పత్తి వస్తుంది. పత్తి అంటే దూది. ఆ పత్తి దూది దారాలొస్తాయి. దూది పోచలొస్తాయి. ఆ దూది పోచలను విభజిస్తే ఏమొస్తుంది? దూదికి సంబంధించిన అణువులు, కణాలుంటాయి. అదే విధంగా ఇల్లుని తీసుకున్నామనుకోండి. ఇల్లును విభజిస్తే ఏమైతుంది? ఇటుకలవుతాయి. ఇటుకలను విభజిస్తే ఏమవుతుంది? మట్టి అవుతుంది. మట్టి లోపల మళ్ళీ మట్టి కణాలుంటాయి. మట్టి అణువులుంటాయి. అదే విధంగా ఈ వస్త్రము లోపల పత్తి కణాలున్నట్టే, ఇంటి లోపల మట్టి కణాలున్నట్టే, కుండ లోపల మట్టి కణాలు, మట్టి అణువులున్నట్టే, ప్రతి పదార్థము లోపల కూడా ఈ మూల ప్రకృతి అనేది ఉంటుంది అనేది సూత్రం యొక్క అభిప్రాయం. 36వ సూత్రం. సర్వత్వ కార్యదర్శనాత్ విభుత్వం. సర్వత్వ కార్యదర్శనాత్ విభుత్వం. ఈ ప్రకృతి అనేది ఈ జగత్తంతా ఉంది. అంటే ఈ మూల ప్రకృతి అనేది ఎక్కడెక్కడా ఉంది? ఒక భూమి మీదనే ఉందా? ఒక సౌర కుటుంబంలోనే ఉందా? ఒక మన బ్రహ్మాండంలోనే ఉందా? ఒక మన విశ్వంలోనే ఉందా? కాదు. జగత్తంతా ఉంది. మూల ప్రకృతి సర్వత్వ కార్యదర్శనాత్ లేదా సర్వత్ర కార్యదర్శనాత్. అంటే అంతటా దీని కార్యాలే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా రోదసిలో వెళ్ళినా ప్రకృతి కార్యమే కనిపిస్తుంది. ఆకాశం లేని ప్రాంతం ఉండదు గదా! ఆకాశం అంతటా ఉంటుంది. కొన్ని వాయువులుంటాయి. కొన్ని గోళాలుంటాయి. అంటే స్వయం పోషకాలు అంటే నక్షత్రాలు గావచ్చు, గ్రహాలు గావచ్చు, ఉపగ్రహాలు అంటే చంద్రుడు గావచ్చు, చంద్రుని చుట్టూ ఉన్న వాతావరణం గావచ్చు, సూర్యుని చుట్టూ ఉన్న వాతావరణం గావచ్చు, గ్రహాల చుట్టూ ఉన్న వాతావరణం గావచ్చు, గ్రహాలకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం గావచ్చు, ఉపగ్రహాలకు ఉన్న మధ్య ఖాళీ ప్రదేశం గావచ్చు, సౌర కుటుంబానికి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం గావచ్చు. ఎక్కడ కూడా కార్యత్వ శృతి అనేది ఉంది. కార్యదర్శనాత్ ఉంది. అంటే అందుకే ఈ మూల ప్రకృతి అనేది అంతటా వ్యాపించింది. కానీ పరమేశ్వరుని కంటే ఎక్కువ గాదు. అంటే ఈ జగత్తు బయట గూడా పరమేశ్వరుడున్నాడు. కానీ ఈ జగత్తులో అంత మాత్రము దీని యొక్క సర్వత్ర కార్యదర్శన, సర్వత్వ కార్యదర్శన, సర్వత్వ ప్రతి ప్రదేశంలో గూడా దీని కార్యం ఉంది గనుక మూల ప్రకృతి ప్రతి చోట ఉంది. విభుత్వం అంటే అంతటా ఉంది. ఏంటిది? ఈ మూల ప్రకృతి ప్రధానము. మూల ప్రకృతినే ప్రధానం అంటారు. ఈ మూల ప్రకృతి అంతటా ఉంది. అంతటా ఉందని ఎలా నిరూపిస్తున్నామంటే, అంతటా కార్యం ఉంది గనక, ఆ కార్యం లోపల ఈ మూల ప్రకృతి ఉంది. అంతటా ఉండడాన్నే విభుత్వం అంటారు. కానీ పరమేశ్వరునికి లోబడే ఉంది. పరమేశ్వరుని బయట లేదు. ఈ ఈ జగత్తుకు బయట గూడా పరమేశ్వరుడు ఉన్నాడు. దాన్నే తృతీయ ధామం అంటాము. తృతీయ ధామం అంటాము. ఇక ఈ క్లాస్‌లో చివరి సూత్రము 37వ సూత్రము ఏంటంటే, గతి యోగేపి అద్య కారణత అహానిరనువత్. గతి యోగేపి అద్య కారణత అహాని అణువత్. అహానిః అణువత్. గతి యోగేపి. ఇక్కడ ఏమంటున్నాడంటే పూర్వపక్షి, గతి యోగేపి అంటే మూల ప్రకృతి అనేది కార్యరూపం దాల్చాలంటే, కార్యరూపంలోకి రావాలంటే దానిలో గతి కలగాలి. చలనం కలగాలి. చలనము కలిగితేనే అది కార్యమవుతుంది. మరి చలనానికి కారణము మూల ప్రకృతి కాదు కదా! మరి ఇదే ఆద్యోపదానం అంటే ఎట్లా? అంటే ఇతని ఉద్దేశ్యం ఏందంటే, దాని గతికి అది కారణం కాదు. దాని గతికి అది కారణం కానప్పుడు, అదే ఆద్యోపదానం ఎలా అవుతుంది?
అదే ప్రథమమైన ఉపాదాన కారణం ఎలా అవుతుందంటే గతియోగేపి ఆద్య కారణత అహాని, హాని లేదు, అణువత్. అంటే మనము పదార్థాలను తయారు చేయడం లోపల నిమిత్త కారణం అవుతామే కానీ ఉపాదాన కారణం కావు. ఇక్కడ ఈ జగత్తు అంటే ఆ మూల ప్రకృతి అనేది కార్యరూపంలోకి రావడానికి ఈశ్వరుడు కారణం, నో డౌట్. అయినప్పటికీ ఈశ్వరుడు ఉపాదాన కారణం కాదు, నిమిత్త కారణం. ఉపాదాన కారణం అనేది మూల ప్రకృతి, దానికేం హాని లేదు. గతి జరిగితేనే క్రియ జరిగింది కదా, క్రియ జరిగితేనే జగత్తు ఏర్పడింది కదా. ఆ జగత్తు ఏర్పడింది గనక ఈ మూల ప్రకృతి జగత్తుకు ఉపాదాన కారణం అనడానికి ఏమి హాని లేదు. ఉపాదాన కారణం అంటే ఏంటి? అది పదార్థం అనేది మూల పదార్థం ఏంటిది? మూల ప్రకృతి. కానీ దాని నిమిత్త కారణము, ఉపాదాన కారణము మూల ప్రకృతే, కానీ నిమిత్త కారణము పరమేశ్వరుడు కావచ్చు. కానీ పరమేశ్వరుడు నిమిత్త కారణం అయినంత మాత్రాన ఉపాదాన కారణం మాత్రం పరమేశ్వరుడు కాలేడు. ఉపాదాన కారణం మాత్రము మూల ప్రకృతి అని చెప్పడం జరిగింది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. నమస్తే గురుజీ. నమస్తే జీ. గురుజీ, వాసనలు అంటే ఏమిటి, అవి ఎలా ఏర్పడతాయి? చెప్తాను.